శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే అసలు ఏం జరుగుతుంది? కాకి తలపై తన్నితే అశుభమా? మరి కాకి అరిస్తే శుభవార్త వింటామా? కాకి ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు ఏ ఆహారం పెట్టినట్లయితే ఆ లక్ష్మీదేవి మన పైన ఆమె కటాక్షాన్ని చూపిస్తుంది. ఇటువంటి వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే వివరంగానే తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మన విరాట్నతర ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మనము ఎవరైనా చూసినప్పుడు వారి శరీరం రంగు నల్లగా ఉన్నట్లయితే కాకిలాగా నల్లగా ఉన్నారని అంటాము. అదే గట్టిగా గోల గోల చేస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఏంట్రా కాకి గోల చేస్తున్నావు ఇలా మనము మాట్లాడుకుంటూ ఉంటాము. కాకి తలపై తన్నితే దోషమని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. మరొక వైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహము చాలా మందికి ఉంటుంది. కాకి అరుపుకి రామాయణంలో ఒక కథ కూడా ఉంది. ఆంజనేయుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ లంకకు వెళతాడు. అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది. అది అలా ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మ తల్లికి తెలియజేస్తుంది. అప్పటి నుండి ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావడము సీతమ్మ తల్లికి శుభవార్తే కదా, కాబట్టి శుభవార్త వస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే కాకి తలపై తన్నితే మాత్రము చాలా మంది భయపడిపోతూనే ఉంటారు. ఎందుకు అంటే కాకి శనిగ్రహం యొక్క వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం తగులుతుందని, యముడు రాకకు సంకేతం అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదు అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు. అప్పటికీ మీకు ఇంకా భయంగా ఒకవేళ అనిపిస్తూ ఉంటే మీ మానసిక శాంతి కోసము మీరు ఏం చేస్తారు అంటే చక్కగా శివాలయానికి వెళ్ళి నిద్ర నూనెతో దీపాన్ని వెలిగించి అభిషేకం చేయించుకోండి. దోషం అంతా కూడా తొలగిపోతుంది. అనారోగ్యానికి గురి అయితే గనక వైద్యుల వద్దకు వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది. ఇక కాకి ఇంటి ముందుకు వచ్చి పదే పదే అరుస్తూ ఉన్నా దేనికి సంకేతము? జంతువులు పక్షుల విషయంలో హిందూ సాంప్రదాయంలో అనేకమైన నమ్మకాలను కలిగి ఉన్నాము. మనము ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలోనే తిరుగుతూ ఉంటారు అని మనం నమ్ముతాము. మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు వెళ్ళి చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అనడానికి సంకేతము. నీరు నిండుగా ఉన్న కొండపైన కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకుని వచ్చి దానిని మనిషి పైన పడేస్తే మాత్రము అది అశుభానికి సంకేతమే. కాకి మాంసం ముక్కలు పట్టుకు వెళుతూ కింద ఏ వ్యక్తి పైనైనా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనేది ఒక నమ్మకము. కాకి ఎగురుతూ వచ్చి ఎవరినైనా తన్నితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ కూడా ఒక సమూహంలాగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అక్కడ బాగా గోల చేస్తూ ఉన్నట్లయితే ఆ స్థలం యజమానికి గాని లేదా చుట్టుపక్కల ఉన్న వారికి గాని ఏదో ఒక సమస్యలలో వారు ఇరుక్కుంటారు అనడానికి అది సంకేతము. ఒక వ్యక్తి తల మీద కాకి తన్నింది అంటే సమాజంలో వారి గౌరవాన్ని కోల్పోతారు అని, కాకి ఎవరి ఒళ్ళో కానీ లేదా తలపైన గాని కూర్చున్నట్లయితే వారి భర్త ఎవరైతే ఉంటారో స్త్రీల ఒళ్ళో గాని తలపైన గాని కూర్చున్నట్లయితే వారి భర్త సమస్యలలో పడతారు అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్య లాభాన్ని పొందుతారు. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి మరణం ఖాయమని పండితులు చెప్తున్నారు. కాకి ఇంటి పరిసరాలలో వచ్చినప్పుడు బియ్యపు గింజలను వేయండి. అవి కూడా ఇంటి బయట కాకి బియ్యపు గింజలు వేసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి రావాలనుకున్నప్పటికీ కూడా బయట నుంచి బయటకే వెళ్ళిపోతుంది. కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజలను వేసి పంపించండి. ఇలా చేసినట్లయితే
దరిద్ర దేవత ఆ ఇంట్లోనికి అడుగు పెట్టదు. దరిద్ర దేవత లేని చోటే కదా లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఉంటుంది. అందువలన లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.